ఆలయంలో ఉపాలయాలు కూడా ఉంటాయి, అన్నీ దర్శనం చేసుకోండి. అలాగే స్వామివారి పాదాలు ఉంటాయి, ముందర కూడా స్వామివారి పాదాలు ఉంటాయి. ఆలయం వెనకల కూడా ప్రదక్షిణ చేసుకునేటప్పుడు అక్కడ కూడా స్వామివారి పాదాలు మనకు దర్శనమిస్తాయి. పక్కనే లక్ష్మీ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. కంచిలో ఎలా అయితే బంగారు బల్లి వెండి బల్లి ఉంటుందో ఈ ఆలయంలో కూడా బల్లులు ఉంటాయన్నమాట. కంచికి వెళ్ళలేని వారు ఈ ఆలయంలో బల్లుల్ని తాకి బల్లి దోష నివారణకి మొక్కుకోవచ్చు అన్నమాట. ఈ ఆలయంలో ఉన్న ఉపాలయాలు అలాగే స్వామివారిని దర్శనం చేసుకున్నాం. పక్కనే ఉన్న లక్ష్మీ అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాం. ఇక్కడ మా దర్శనం పూర్తయింది. మేము నెక్స్ట్ ఇక అమీన్పీర్ దర్గాకైతే ఆటోలో బయలుదేరాం. దేవుని కడప ఆలయం నుంచి ఆటో మాట్లాడుకున్నాం. దేవుని కడప ఆలయం నుంచి పెద్ద దర్గా దర్శించుకున్న తర్వాత